హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వెంటనే మాట ఇస్తాడు రామ్ ఒక్కసారిగా. అప్పుడు వెంటనే సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను ఈ లోకలికి తీసుకొచ్చిన నేను, నాకు మాట ఇస్తున్నావు బాబు ఇంటికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది. మాట తప్పవు కదా బాబు అని చెప్పేసి ఈ విధంగా సుమతి అడుగుతుండగా అతని పేరు రామ్. మాట ఇచ్చిన తర్వాత ఆ రాముడైనా దాటుతాడేమో కానీ ఈ రాముడు మాత్రం దాట టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. ఇప్పుడు వెంటనే సుమతి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, నా రాముడు గురించి నాకు తెలియదా, ఏదో మాట వరుస కన్నాను అంతే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. తన పేరు సీత, తను ఏది ఇబ్బంది లేకుండా మిమ్మల్ని చూసుకుంటుంది టీచర్ అని చెప్పేసి రామ్ అంటుండగా, చిన్నప్పుడు ఇక తన ప్రేమ కూడా చూడలేదు, ఇప్పుడు నన్ను ఏ ఇబ్బంది లేకుండా చూసుకుందన్నమాట అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. ఆ సీతారాముల్లాగా మీరు ఇద్దరు చాలా చక్కగా సీతారాముడు దేవుళ్లాగా ముద్దుగా దంపతులని అర్థమైపోయింది. సరే కానీ నేను ఒక చెప్పిన పని చేయాలి, ఏంటి టీచర్, నాతో రండి అని చెప్పేసి సుమతి అంటుంది. మరోవైపు మహాలక్ష్మికి కుడికన్ను ఆదురుతూ ఉంటుంది. ఏంటి పదే పదే కుడికన్ను అప్పటి నుంచి ఇలా కొట్టుకుంటుంది, దేనికి ఇది సంకేతం, నాకేమన్నా ఆపద రానుందా అని చెప్పేసి మహాలక్ష్మి కంగారు పడుతుండగా, ఎన్నో ఆపదలో పడేసే వారికి ఎవరికుంది దమ్ము, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, ఆ దేవుడు కూడా నిన్ను టచ్ చేయలేదు మహా అని చెప్పేసి అర్చన అంటుంది. లేదర్చన, సీత రూపంలో ఒక దయ్యం ఉంది కదా, ప్రతిరోజు చీకాకు పెట్టిస్తూ నన్ను టార్చర్ పెడుతూ ఉంది, ఆ సీత టైం కూడా దగ్గర పడింది కదా, ఇంకెంత వారం రోజుల్లో దాని పని కూడా అయిపోతుంది అని చెప్పేసి అర్చన అంటుంది. అది తలకిందుల తపస్సు చేసినా అది డాన్స్లో మాత్రం గెలవకుండా అలాగే వెళ్ళిపోతుంది, అంతేకాకుండా తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవడానికి ఖాయమని చెప్పేసి అర్చన అంటుండగా అదే సమయానికి రేవతి వస్తుంది. సీత వెళ్తుందా లేక మధు వెళ్తుందా చిన్న వదిన అని చెప్పేసి రేవతి అంటుండగా, సీత వెళ్తుందని చెప్పేసి మహా అంటుంది. నేనే స్వయంగా పంపించేస్తాను అని చెప్పేసి విధంగా మహా అంటుండగా, భవిష్యత్తును ముందే చూసినట్టుగా మాట్లాడుతున్నవేంటి వదిన అని చెప్పేసి రేవతి అంటుంది. సీత గెలవలేదు, ఇప్పుడు మాటేం నడుస్తుంది అని చెప్పేసి అర్చన అంటూ, అన్ని రోజులు మనవి అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు అని చెప్పేసి రేవతి అంటుండగా, సీత గెలవడం అనేది నీ అజ్ఞానం అని చెప్పేసి అర్చన మహాలక్ష్మి అంటూ ఉంటారు. రామ్ నాతో సహా అందరూ నా వైపు ఉన్నారు అని చెప్పేసి విధంగా మహా అంటుండగా, రామ్ నీ వైపు ఉన్నాడు కాబట్టి మీ ఆటలు సాగాయి, సీత మీతో యుద్ధం చేస్తున్న రామ్ కోసం రాజీ పడడం కాదు, ఓడిపో అని చెప్పేసి అర్చన అంటుండగా, ఓడిపోవడం అని మీరంటున్నారు, ఓర్పుతో సహనంతో సీత ఉంటుందని నేనంటున్నాను అని చెప్పేసి రేవతి అంటుంది. సీత ఖచ్చితంగా గెలుస్తుంది ఆ ఓర్పుతో సహా. ఏంటి ఎవరు తోడవుతారు, నువ్వా లేకుంటే మా అన్నయ్య అని చెప్పేసి అర్చన ఇక మహా అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎదిరించే శక్తి నాకు చలపతిరావు గారికి ఉంటే ఇక సీతకు ఇన్ని కష్టాలు ఎందుకుంటాయని చెప్పేసి రేవతి అంటుంది. మీరు కాకుండా సీతకు ఎవరండా ఉంటారు అని చెప్పేసి అర్చన అంటుండగా, సీతకు ఇక్కడ లేకపోయినా ఎక్కడో చోట ఇక సీతకు అండగా ఉండడానికి మొదలైనట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి రేవతి అంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం అని చెప్పేసి ఈ విధంగా మహా అడుగుతుండగా, రామాయణంలో రాముడికి ఆంజనేయ స్వామి తోడైనట్టు సీత కూడా ఏదో శక్తి ఆవహించినట్టు ఉంటుంది, అప్పుడు చూస్తారు సీతకు ఆవహించిన శక్తిని, అప్పుడు చూస్తారు మీరిద్దరని చెప్పేసి రేవతి అంటుంది. రేవతి అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పిపోతుంది మహా అని చెప్పేసి అర్చన అంటుండగా, అది అసలు దానికి ఎవడు హెల్ప్ చేస్తారు, వీధిలో బెగ్గర్ కూడా దానికి హెల్ప్ చేయలేడు అని చెప్పేసి మహా అంటుంది. ఒకవేళ నిజమే అలాగే అయితే సీతతో కలిసి మనల్ని ఢీ కొట్టేది ఎవరు, సీతతో కలిసి ఢీ కొట్టాలంటే నాలాంటిదై ఉండాలి అని చెప్పేసి మహా అంటుంది. నన్ను కొట్టే శక్తి ఏకైక శక్తి సుమతే అని చెప్పేసి మహా అంటుంది. ఎప్పుడో చచ్చిపోయింది, నన్ను గెలవాలంటే ఆ సుమతే బ్రతికి రావాలి. మరోవైపు సుమతి వాళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయిస్తుంది. ఇక గోత్రనామాలు చెప్పండమ్మా అని చెప్పేసి పంతులు గారు అడుగుతుండగా, వశిష్ఠ గోత్రం అని చెప్పేసి అనేసరికి రాము సీత షాక్ అయిపోతారు. మీకు మా గోత్రం ఎలా అని చెప్పేసి రామ్ అడుగుతుండగా, అంటే ఆ శ్రీరాముడిది వశిష్ఠ గోత్రమే కదా, మీ పేరు కూడా రామ్ కదా, అదే గోత్రం అనుకొని చెప్పాను బాబు అని చెప్పేసి సుమతి అంటుంది. అయినా నువ్వు మా పేరు మీద అర్చన అని చెప్పేసి విధంగా సీత అడుగుతుండగా, నన్ను చూడగానే నువ్వు ఆత్మీయురాలాగా అనిపించావు అన్నావు కదా, అలాగే మిమ్మల్ని చూడగానే రామ్ నా కొడుకులా, నువ్వు నా కోడలుగా అనిపించావు. అర్చన చేసిన తర్వాత పంతులు గారిని
సీత అడుగుతుంది. అక్షంతలు ఇవ్వండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు పంతులు గారు అక్షంతలు ఇచ్చిన తర్వాత మీరు కూడా మమ్మల్ని దీవించండి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు సుమతి వాళ్ళిద్దరినీ పిల్ల పాపలతో సుఖశాంతులతో చల్లగా ఉండండి అని చెప్పేసి దీవిస్తుంది. దేవుడు దీవెన్లు కావాలనిపించింది. మీ శిక్షణ దేవుడు దీవెన్లు అన్నీ ఉంటే నేను తప్పకుండా గెలుస్తాను టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. ఇందుకే మీ పేరేంటో చెప్పలేదు అని చెప్పేసి రామ్ అడుగుతుండగా అని చెప్పేసి చెప్పబోతుండగా విద్యాదేవి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. పేరుతో పాటుగా రూపం మారింది కదా. విద్యాదేవి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి. మీరే నాకు నాట్యం నేర్పుతున్నారంటే నేను నెగ్గేసినట్టే అని చెప్పేసి సీత అంటుంది. మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా నన్ను అండి అని పిలవాల్సిన అవసరం లేదు, చక్కగా అమ్మ అని పిలువు బాబు అని చెప్పేసి సుమతి అంటుంది. అయితే మిమ్మల్ని నేను టీచర్ అని పిలుస్తానని చెప్పేసి సీత అంటుండగా నువ్వు పోటీలో గెలిచేంత వరకే సీత, ఆ తర్వాత ఏం పిలవాలో నేను చెప్తాను. సరే అండి, ముందు ఇక ఇంటికి వెళ్ళాలి కదా, మీ ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి రామ్ ఉంటుండగా నా లగేజ్ ఇక్కడ ఉంది బాబు అని చెప్పేసి సుమతి అంటుంది. ఉండండి టీచర్, నేను లగేజ్ తీసుకొస్తానని చెప్పేసి ఈ విధంగా సీత అంటుండగా పర్వాలేదమ్మా నేను తీసుకొస్తానని చెప్పేసి సుమతి అంటుంది. అవును మామ, మన గుడికి రావడం మంచిదేంది కదా అని చెప్పేసి సీత అంటుండగా అవును సీత, గుడికి రావడం ఒక దేవుడు దారి చూపడం ఈ టీచర్ కనవడం అంత మంచిదైంది అని చెప్పేసి రామంటాడు. ప్రీతి ఉషలకు మాస్టర్ వచ్చారు, ఇక నేనెలా నేర్చుకోవాలని బెంగపడ్డాను. విద్యాదేవి టీచర్ వల్ల నాకు ఆ బెంగంతా పోయింది మామ అని చెప్పేసి సీత అంటుంది. ఇప్పుడు నీకు సంతోషమే కదా సీత అని చెప్పేసి ఈ విధంగా రామ అంటుండగా చాలా సంతోషంగా ఉంది మామ, అనుకోకుండా జరిగింది కదా, అనుకోకుండా కాదు, నీ పోటీలో నెగ్గాలని నీ కాన్ఫిడెన్స్ వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి రామ అంటే నీ కాన్ఫిడెన్స్ వల్లనే ఆ దేవుడు దయ వల్ల నువ్వు ఎలాగైనా నెగ్గుతావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అంతా ప్రకృతి వల్ల జరుగుతుందన్నమాట అని చెప్పేసి సీత అంటుండగా ఈలోపు సుమతి ఇక అలా దేవునికి ప్రార్థిస్తూ నా కొడుకు కోడల రూపంలో వేరే దారి చూపించావు దేవుడా అని చెప్పేసి అలా మనసులో మొక్కుతూ ఉంటుంది. వారితో ఇంటికి వెళ్ళి నన్ను మోసం చేసిన మహాలక్ష్మికి బుద్ధి చెప్తాను, నన్ను దీవించు అని చెప్పేసి ఇక ఇలా మొక్కుతూ ఉంటుంది. ఈలోపు బ్యాగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఇటు టీచర్ అని చెప్పేసి సుమతి దగ్గర బ్యాగ్ తీసుకుంటుండగా పర్వాలేదమ్మా రండి టీచర్ అని చెప్పేసి కారులో నుంచి ఇక మహాలక్ష్మికి ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి ఒక్కసారిగా చైర్లో కూర్చొని ఒక్కసారిగా మహాలక్ష్మి ఉలిక్కి పడుతుంది. సుమతి తన ఇంటి దగ్గర అలా కాలు మోపేసరికి మహాలక్ష్మి చైర్లో కూర్చొని ఉలిక్కి పడేలా ఒక్కసారిగా గగ్గు తింటుంది. ఏంటిది, నాకేదో అయిపోతుందని చెప్పేసి మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు ఇంటి దగ్గరకు వచ్చిన సుమతి కారులో నుంచి దిగుతుంది. వెంటనే బ్యాగ్ తీసుకొని వాచ్మెన్ నమస్కారం అమ్మ అని చెప్పేసి అలా దండం పెడుతూ ఉంటాడు. నీకు ముందే తెలుసా సాంబన్న అని చెప్పేసి సీత అడుగుతుండగా తెలీదమ్మా, కానీ చూడగానే దండం పెట్టాలనిపించింది అని చెప్పేసి సాంబన్న అంటాడు. ఈవిడ సీతకు భరతనాట్యం నేర్పించి వచ్చిన టీచర్ గారు, అవునా, సాక్షాత్తు గుడిలో అమ్మవారిలాగా ఉన్నారు అని చెప్పేసి సాంబ అంటాడు. డాన్స్ నేర్పారంటే మా సీతమ్మ ఈ పోటీలో గెలిచినట్టే అని చెప్పేసి సాంబ అంటాడు. రండమ్మా అని చెప్పేసి లోపలికి తీసుకొస్తుండగా సుమతికి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుండగా ఈలోపు మహాలక్ష్మి ఇక ఉలిక్కిపడి కంగారుతో అలా కిందికి వస్తుండగా హాల్లో కూర్చున్న గిరి, అర్చన, ప్రీతి ఉష అందరూ ఇక మహాలక్ష్మి చూసి కంగారు పడిపోతూ ఉంటారు. ఏమైంది మహా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి జన అడుగుతుండగా ఇందాక అసలు నాకేందో తెలియదు, గుండె అదిరినట్టుగా అనిపించింది, భూలోకంలో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా అనిపించింది. భూకంపమా, ఏమంటున్నా మహా అని చెప్పేసి అర్చన అంటుండగా అంటే మీకు ఏం అనిపించలేదని చెప్పేసి మహా అడుగుతుండగా లేదు అని చెప్పేసి అర్చన అంటుంది. మరి నాకెందుకు అలా అనిపించింది అని చెప్పేసి విధంగా కంగారు పడుతుండగా ఏదో ఆలోచనలో ఉండుంటా మహా అని చెప్పేసి గిరి అంటుండగా ఈలోపు సీతారాం కలిసి సుమతిని లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. మామ అని చెప్పేసి ఈ విధంగా రామ్ను పిలుస్తూ ఉంటుంది సీత. ఏంటి సీత, టీచర్ గారు మన ఇంటికి మొదటిసారి ఇంటికి వస్తున్నారు కదా, మీ పిన్నితో హారతిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి సీత అంటుంది. సుమతి మనసులో అనుకుంటుంది, నన్ను ఇంట్లో లేకుండా చేసిన ఆ మహాలక్ష్మితో నాకు హారతి ఇప్పించి లోపలికి స్వాగతంగా అలా ఆలోచన చాలా బాగుంది సీత అని చెప్పేసి మహా గురించి సుమతి మనసులో అనుకుంటుంది. ఇప్పుడు భయంతో రామ్ పిన్నితోనా అని చెప్పేసి అంటుండగా ఇక ప్రీతి ఉషలకు డాన్స్ నేర్పడానికి వచ్చిన మోహాసన్ గారికి నేను హారతి ఇవ్వలేదా అని చెప్పేసి సీత అంటుంది. అలాగే నాకు డ్యాన్స్ నేర్పడానికి వచ్చిన విద్యాదేవి గారికి మీ పిన్ని హారతిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి సీత అంటే అది సీత అని చెప్పేసి రామ్ తడబడుతుండగా ఈ ఇంటికి పెద్దయిన మీ పిన్ని గారితో విద్యాదేవికి హారతిస్తే చాలా బాగుంటుంది మామ, ఇవన్నీ నచ్చుతాయో లేవో అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా హారతిచ్చి నన్ను లోపలికి తీసుకొచ్చే అసలు మంచి మనసు మీ పిన్నికి ఉందో లేదో అని చెప్పేసి సుమతి అంటుంది. అలాంటిది ఏలేమమ్మ, మా పిన్ని చాలా మంచిదని చెప్పేసి లోపలికి వెళ్ళిన రాము, అబ్బా
ఇక రామ్ గారి మనసు ఇట్టే పట్టేశారని చెప్పేసి అంటుండగా, మీ అత్తయ్య గారితో హారతి ఇప్పించాలని మంచి ఆలోచన నాకు బాగా నచ్చిందా. రామ్ లోపలికి వచ్చిన తర్వాత, ఎక్కడికి వెళ్ళావు రామ్, అసలు ఇంట్లో ఏదో జరగబోతుందని మీ పిన్ని టెన్షన్ పడుతుండగా, అదే సమయానికి చలపతి వచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు బావా, మా చెల్లి టెన్షన్ పడుతుందా అని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటాడు. మీ బద్దలైన మహాలక్ష్మి చెల్లించే రకం కాదు బావా అని చెప్పేసి చలపతి అంటాడు. అంత లేదనిపిస్తుంది చలపతి గారు, ఎందుకంటే ఇందాక వదినకు కుడికను అదిరిపోయినట్టే ఇక వణికిపోయారు. కాపుతారా మీరు అని చెప్పేసి అర్చన కోపంగా అన్న తర్వాత, ఎక్కడికి వెళ్ళావురా, ఇందాక నీ గురించి ఇక మహా టెన్షన్ పడుతుంది. లేదు పిన్ని, నేను సీత గుడికి వెళ్ళామని చెప్పేసి రామ్ అంటాడు. సీతకి డాన్స్ నేర్పడానికి మాతో టీచర్ కూడా వచ్చిందని చెప్పేసి రామ్ మాటలు విని అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఏంటన్నయ్య, సీత కూడా మాస్టర్ని తెచ్చుకుందా అని చెప్పేసి రేవతి ప్రీతి అంటుండగా, మీరు తెచ్చుకోలేదా, అలాగే సీత అని చెప్పేసి రేవతి అంటుంది. ఆ మాస్టర్ ముంగట మిగతా మాస్టర్స్ అని వేస్ట్ అని చెప్పేసి ఉషా అంటుంది. బెస్టో పోటీ అయ్యాక తెలుస్తుందిలే అమ్మా అని చెప్పేసి చలపతి అంటారు. ఇంతకీ టీచర్ ఎక్కడుంది రామ్ అని చెప్పేసి చలపతి అడుగుతుండగా, బయట ఉన్నారు పిన్ని, మీరు హారతిచ్చి లోపలికి టీచర్ని రమానాలని చెప్పేసి విధంగా రామ్ మాటలు విని ఒకసారిగా షాక్ అయిపోతారు. మరోవైపు అయితే మహాలక్ష్మి మాత్రం షాక్లో ఉండిపోతుంది. అప్కమింగ్లో రేపు వచ్చే ఎపిసోడ్లో సుమతికి హారతిచ్చి లోపలికి ఆహ్వానించబోతున్న మహాలక్ష్మి.